హలో దోస్తులు, ఈరోజు వీడియోలో ఓవెన్ లేకుండా ఇంట్లోనే సింపుల్గా కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. దానికోసం ఒక బౌల్లోకి హాఫ్ కప్ గోరువెచ్చని మిల్క్ తీసుకొని అందులో కొంచెం నిమ్మరసం పిండి ఒకసారి మిక్స్ చేసేసుకొని ఆ బౌల్ని ఒక 10 మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకుందాం. బ్యాటర్ ఎందులో అయితే ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటున్నామో ఆ బౌల్ తీసుకొని అందులోకి కొంచెం బటర్ కరిగించుకొని వేసుకున్న తర్వాత 1 కప్ ఆఫ్ షుగర్ పౌడర్ కూడా వేసుకొని ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసుకోండి. తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్న మిల్క్ యాడ్ చేసుకోండి. మిల్క్ యాడ్ చేసిన తర్వాత విస్కర్తో ఒక 5 మినిట్స్ ఇలా ఈ టెక్స్చర్ వచ్చే వరకు బాగా బీట్ చేసుకోండి. తర్వాత అందులో ఒక జల్లెడ పెట్టుకుని అందులో 1 కప్ ఆఫ్ మైదా, 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, 3 టేబుల్ స్పూన్ వరకు కోకో పౌడర్ కూడా వేసుకొని ఇందులోనే చిటికెడు సాల్ట్ కూడా వేసుకోండి. సాల్ట్ అనేది చాలా తక్కువగా వేసుకోండి. నేను చూపిస్తున్నాను చూడండి, కరెక్ట్గా అంత వేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఈ కేక్ మా హస్బెండ్ బర్త్డే కోసమని ప్రిపేర్ చేస్తున్నాను. చాలా బాగా వచ్చింది. ఓవెన్ అండ్ అలాగే బీటర్ కూడా లేకుండా ఓన్లీ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో మాత్రమే ప్రిపేర్ చేశాను. చాలా బాగా వచ్చింది. అందుకే మీకు కూడా చూపిస్తున్నాను. మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్ని ఈ విధంగా మొత్తం ఒకసారి జల్లెడ పట్టేసుకోండి. మొత్తం అంతా జల్లించేసుకునే తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు ఒక స్పాచులా తీసుకొని మొత్తం అంతా ఒకటే డైరెక్షన్లో ఈ విధంగా మిక్స్ చేసుకోండి. బ్యాటర్ మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకునే తర్వాత అందులోకి కొంచెం కొంచెంగా మిల్క్ యాడ్ చేసుకోండి. మిల్క్ అనేది మొత్తం అంతా ఒకసారి యాడ్ చేసేసుకుంటే పల్చగా అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి కొంచెం కొంచెంగా మిల్క్ యాడ్ చేసుకుంటూ అది మరీ థిక్గాను కాకుండా అలా అని పల్చగాను కాకుండా వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చే వరకు మిక్స్ చేసుకోండి. తర్వాత కేక్ బ్యాటర్ని తీసుకువెళ్ళి మనం ముందుగానే బటర్ పేపర్ వేసి రెడీగా పెట్టుకున్న కేక్ మౌల్లోకి ఈ బ్యాటర్ మొత్తం యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఇలా ట్యాప్ చేసుకోండి. అడుగున ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉంటే అక్కడే క్లియర్ అయిపోతాయి. తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని దాన్ని ఒక 5 మినిట్స్ పాటు ప్రీ హీట్ చేసుకోండి. అందులోనే ఒక స్టాండ్ పెట్టుకుని క్యాప్ పెట్టేసి వదిలేయండి. ప్రీ హీట్ అయిన తర్వాత మనం కేక్ బ్యాటర్ వేసి రెడీగా పెట్టుకున్న కేక్ మౌల్ని తీసుకొచ్చి అందులో పెట్టేసుకుని ఒక 30 to 40 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో బేక్ చేసుకోండి. నేను అడిగిన శాండ్ కానీ సాల్ట్ కానీ ఏమీ వేయలేదు. ఒకవేళ మీరు వేసుకుని బేక్ చేసుకున్నా నో ప్రాబ్లం. మనం ఇలా స్టిక్ పెట్టి గుచ్చినప్పుడు ఎటువంటి క్రీమ్ అంటుకోకుండా ఉందంటే మనకి కేక్ రెడీ అయిపోయినట్టే. కేక్ తీసి పక్కన పెట్టేసుకోండి. ఈలోపు మనం కేక్ డెకరేషన్ కోసం షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం కొంచెం షుగర్ తీసుకుని అందులో వాటర్ వేసుకుని ఈ విధంగా మరిగించుకోవాలి. షుగర్ సిరప్ రెడీ అయిన తర్వాత ఒక 10 మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకోండి. అది బాగా చల్లగా అయిపోవాలి. చల్లగా అయిన తర్వాత కేక్ని ఇలా మధ్యలో కట్ చేసుకుని కొంచెం కొంచెంగా షుగర్ సిరప్ యాడ్ చేసుకుంటూ విప్పింగ్ క్రీమ్తో మీకు నచ్చిన డిజైన్ చేసుకోండి. నేను విప్పింగ్ క్రీమ్ కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. అది ఎలా చేసుకోవాలనేది కూడా నేను మన ఛానల్లో ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను. మీకు నీడ్ ఉంటే ఖచ్చితంగా వెళ్ళి చెక్ చేయండి. సమ్మర్ హాలిడేస్ వచ్చేసినాయి. ఇంకా పిల్లలు అస్తమానం ఏదో ఒకటి స్నాక్స్ అంటూ ఉంటారు కదా, అటువంటిప్పుడు ఇలా కేక్ ప్రిపేర్ చేసి ఇచ్చామంటే చాలా ఇష్టంగా తినేస్తారు. ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. నేను కేక్ పైన డెకరేషన్ కోసం అని చెప్పి డార్క్ కాంపౌండ్ చాక్లెట్ తీసుకొని ఈ విధంగా గ్రేట్ చేసుకుని పైన యాడ్ చేసుకున్నాను. అండ్ అలాగే ఫైనల్గా చెర్రీస్తో డెకరేట్ చేశాను. కేక్ ఫైనల్ లుక్ చూసి మీకు ఏమనిపించిందో కామెంట్స్లో చెప్పడం అస్సలు మర్చిపోకండి. ఈసారి నుంచి బేకరీస్లో కాకుండా ఏమైనా బర్త్డేస్ యానివర్సరీస్ ఉన్నప్పుడు ఇంట్లో మనమే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చాలా ఈజీ కదా. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.